హాయ్ అండి, వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీస్. ఇది కుంట్లూరు దగ్గరలో ఉన్నటువంటి ఏరియా అనేది ఎగ్జాక్ట్లీ మనం చెప్పాలంటే బాసరా నారాయణ బాసరా ఐఐటి క్యాంపస్కి బ్యాక్ సైడ్ వస్తుంది. మొత్తం అంతా వచ్చేసి హౌస్ ఫర్ సేల్స్ అండి. అన్ని ఎందుకంటే మనకు చాలా మంది అనుకుంటారు కదా చాలా దూరంగా ఉంటుంది కుంట్లూరు అనుకుంటున్నారు, కానీ ఇది విజయవాడ హైవే 65కి మనకు భద్రాచలం హైవే వచ్చేసి 169 పీక్ ఇది మధ్యగా ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేసి చాలా నియరెస్ట్గా ఉంటుందండి. రాబోయే రోజుల్లో ఇది ఒక ఐకానిక్గా మారిపోతుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం విల్లాల ప్రాజెక్ట్ దాదాపుగా 1 కోటి 2 కోట్లు 3 కోట్లు దాదాపు 5 కోట్ల వరకు కూడా అవుతున్నాయి. కానీ ఇలాంటి ప్లేస్లో మీరు తీసుకున్నట్టయితే బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా తీసుకున్నా కూడా సైజ్ మొత్తం 24x50 అండి. ఇది అంటే 133 యార్డ్స్ వస్తుంది. ఇది 30 ఫీట్ రోడ్ అండి మొత్తం. ఇది ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో అన్ని హౌజెస్ ఉన్నాయండి. దాదాపుగా మనకు ప్రైజ్ కూడా నెగోషియబుల్గానే ఉంటుంది. చెప్పడం మాత్రం వీళ్ళు 80 ఆ రేంజ్లో చెప్తున్నారు. ఓకే, 80 కావచ్చు 75 అదే విషయం. వచ్చి ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. మోడల్గా ఒక హౌస్ అయితే చూద్దామని ఈస్ట్ ఫేస్లో ఒక ఇల్లు అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అటువంటి ఇల్లు అండి ఇది. కార్ పార్కింగ్ వస్తుంది. ఒక కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇల్లు అండి. సేమ్ సైజు ఉంటుందంతా. ఇవి కూడా మొత్తం 30 ఫీట్ రోడ్డు. ఒకటి మోడల్గా ఒక హౌస్ చూద్దామండి. మనం వచ్చేసి కార్ పార్కింగ్ వెళ్తున్నాం అండి. మొత్తం గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే ఈశాన్య మూలకి వచ్చేసి మనకు బోరు సంపు వచ్చే విధంగా చూడడం జరిగింది. మనకు వచ్చేసి కార్ పార్కింగ్ కూడా మనకు యూపీసీ మనకు ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. చాలామంది యూపీసీ ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షానికి కానీ ఎండ కానీ తడిచినా ఎండినా కూడా ఏం కాకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. చూడండి, మంచి క్వాలిటీ పరంగా మనకు చాలా నీట్గా 100% టేక్వుడ్గా మన సింహద్వారం పెట్టారు అనేది. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి సింహద్వారం ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేర్ కేస్ ఉందండి. వాష్ ఏరియా ఉంది. పూర్తిగా మనకు వచ్చేసి మనకు టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మొత్తం ఇది మార్బుల్ గ్రానైట్తో చేసినటువంటి ఇది మార్బుల్. నెక్స్ట్ వచ్చేసి హాల్లోకి వస్తున్నాం అండి. ఇది ఎల్ షేప్ ఉన్న హాలు. ఇది 133 గజాలండి. చూడండి ఎంత చేశారు. ఫాల్ సీలింగ్ కానీ అంత పూర్తిగా చాలా నీట్గా చేశారు. ఒకవైపు ఎలివేట్ చేశారు వాళ్ళని. ప్లస్ మనం చూడండి వాష్ ఏరియా వాష్ బేసిన్ ఎంత నీట్గా పెట్టారో లుక్. ఇది మొత్తం వచ్చేసి మనకు ఇది కిచెన్ ఏరియా అండి. ఈ కిచెన్లో డైరెక్ట్గా పోతే మనకు దేవుని మందిరం పడుతుంది. ఇది కిచెన్కి పరంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పూర్తిగా సెల్ఫ్లు ఉన్నాయి, నీట్గా సెల్ఫ్లు ఉన్నాయి. 100% చాలా నీట్గా కట్టడం జరిగింది అనేది. చక్కగా డైనింగ్ టేబుల్గా ఉన్నటువంటి కాడ కూడా సెల్ఫ్లు బాగా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒకటి మనకు ఇట్లా ఆర్చ్ లెక్క ఇవ్వడం జరిగిందండి. ప్లస్ అంతేకాకుండా టీవీకి సంబంధించిన టీవీ సాకెట్ కూడా టీవీ కప్బోర్డ్స్ కూడా చేయించకుండా వాళ్ళే డిజైన్ చేయడం జరిగింది చాలా నీట్గా. ప్లస్ నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది నార్త్ వైపు డోరు. ఇది కూడా టేక్ డోరే అండి. స్పేసెస్గా ఉందండి. ఇటు కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఇది మ్యాక్సిమం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. బయటకు కూడా వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక వాష్ ఏరియా చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కంప్లీట్గా 100% నీట్గా బిల్డర్ కట్టడం జరిగింది. అంటే అన్ని ఫెసిలిటీతోటి మంచి క్వాలిటీతోటి. మళ్ళీ హాల్లోకి వచ్చాం. కామన్ బాత్రూమ్తో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఫాల్స్ ఎంత నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక డిస్కో క్లబ్ లెక్క ఉంది ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అటాచ్ బాత్రూమ్ స్పేసెస్గా ఉంది. మనకు వెస్ట్రన్ ఇచ్చాడు. దీంట్లో ఒకటి మనకు వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు సబ్జా బీరువాకి సంబంధించినటువంటి ఒకటి స్పేస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కిటికీ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక వాల్ హైలైట్ చేయడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ మనకు ఫాల్స్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది, వెరైటీగా ఇవ్వడం జరిగిందండి. సబ్జాలు సేమ్ బీరువా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఉందండి. ఇంతకుముందు మనం బయట చూపించాం కదా, ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ హాల్లో నుంచి వెళ్ళొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు. ఇంతకుముందు మనం చూపించిన విధంగా చాలా నీట్గా ఉందండి కన్స్ట్రక్షన్. పైకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇది మనం అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ G ఫ్లోర్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ కూడా తీసుకుంటారంటే మొత్తం మీకు
G4 స్లాబ్ ఎక్కేటది మనకు లొకేషన్ కూడా ఎలా ఉందో పడుతుంది చూడండి. చాలా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. మొత్తం మనకు చాలా నెగోషియబుల్ ప్రైజ్లో వస్తుంది కాబట్టి కొద్దిగా తీసుకుని చాలా మనకు రాబోయే రోజు డెవలప్ అయిన ఏరియా అని మొత్తం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా చాలా అవుతున్నాయి ఇక్కడ చూడండి. మొత్తం ఏరియా మొత్తం ప్రైజ్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు 80 lakhs ప్లస్ ఉంటుందండి. ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. వచ్చి స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు. అంతేకాకుండా ఈ ఛానల్ చూసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.